దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాల ఈ ఉపమానం ప్రభువు వివరిస్తున్నాడు. ఈ ఉపమానం చూడండి. మత్తయి సువార్త 21 నుండి చదువుతున్నాను. ఏలగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోని వారిని పంపిన. ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఆ ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోని వారిని పంపాను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలు వెళ్ళుడి, ఏమి న్యాయమో అని మీకు ఇస్తున్నానని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరల వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడును మమ్మను కూలికి పెట్టుకొన లేదనే. అందుకు అతడు మీరును నా ద్రాక్ష తోటలు వెళ్ళుడనే. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేది, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికాను. వారిని తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసాడు, పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానంగా చేస్తే అని ఆ ఇంటి యజమాని మీద సణుగుకొనేది. అందుకు అతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమును గొడవడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పోము, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వీరికి ఇష్టం నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడనైందున నీ కడుపు మంటగా ఉందా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఇక్కడ ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, అతడు భూస్వామి, అతడు గొప్ప ధనవంతుడు, అతడు దేవునికి సూచనగా ఉన్నాడు. ద్రాక్ష తోట దేనికి సూచనగా ఉంది అన్నప్పుడు ఈ లోకంలో దేవుని పనిని ఈ ద్రాక్ష తోట సూచిస్తుంది. అంటే తన ద్రాక్ష తోటలో పని చేసే వారి కొరకు దేవుడు ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. తన ద్రాక్ష తోటలో పని వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మరి తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టు ప్రొద్దున బయలుదేరినాడు. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడంబడిక. అంటే ఈ పని ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలి అంటే ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు 1 దినం పని అన్నమాట. 12 గంటల పని చేస్తే ఆ దినానికి కూలి 1 దేనారం. ద్రాక్ష తోటలోనికి ఉదయం 6 గంటలకు కొంతమందిని పంపించినాడు పని చేయడానికి. వారు ఉదయకాలం 6 నుండి కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఈ భూస్వామికి లేక ఈ ఇంటి యజమానికి, ద్రాక్ష తోట యజమానికి ఆలోచన వచ్చింది. ఉదయం మళ్ళీ 9 గంటలకు పోయినాడు వీధిలోకి.
ఉదయం కొంతమంది కూలి వారిని పిలిచినాడు. 9 గంటలకు పోయి మరీ చూసినప్పుడు అక్కడ 9 గంటలకు కూడా కొంతమందిని పిలిచినాడు. ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేసుకోమన్నాడు. తిరిగి ఈ తోట యజమానుడు వెళ్ళినాడు. 12 గంటలకు వెళ్ళినాడు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు కూడా ఆ వీధి మీద చాలా మంది కూలి వాళ్ళు పని లేక నిలబడుతున్నారు. మరి ఈ యజమానుడు తిరిగి 3 గంటలకు పోయినాడు. అప్పుడు కొంతమంది తీసుకున్నాడు, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమన్నాడు. ఇంకా 5 గంటలకు పోయినాడు. 5 గంటలకు పోతే ఇంకెన్ని గంటలకు పనికి? 1 గంట. 5 గంటలకు పోయినప్పుడు కూడా ఇంకా చాలామంది అక్కడ నిలబడుతున్నారు. వాడిని కూడా పిలుచుకున్నాడు, నా ద్రాక్ష తోటలో పని చేసుకోమన్నాడు. మొదట పిలిచిన వారికి ఉడబడి ఏం చేసుకున్నాడంటే ఆ దినమంతటి పని కొరకు 12 గంటల పని కొరకు ఒక్క దేనారం. అయితే 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు సమయం 6 అయినప్పుడు ఈ భూస్వామి, ఈ యజమానుడు మరి వీరికి అందరికి కూడా వారి వేతనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అయితే మొదట వచ్చిన వారు మనసులో ఏమనుకున్నారంటే, మేము ఉదయం 6 నుండి పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు ఒక్క దేనారం కాదు, తప్పకుండా ఎక్కువనే మాకు ఇస్తాడు. అంటే వీళ్ళు చాలా లేట్ వచ్చినారు, 9కి వచ్చినారు, 12కి వచ్చినారు, 3కి వచ్చినారు, 5కి వచ్చినారు. కాబట్టి మాకు తప్పకుండా ఎక్కువగానే దొరుకుతుందని వారు ఆశపడుతున్నారు. ఇక్కడ యజమానుడు ఏం చేసినాడు? 9వ వచనం చూడండి. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొని, 5 గంటలకు వచ్చిన వారు ఒక్కొక్క దేనారం తీసుకుంటున్నారు. 9 గంటలకు ఉదయం వచ్చిన వారు ఒక్కొక్క దేనారం తీసుకున్నారు. ఉదయమే 6 గంటలకు వచ్చిన వారు కూడా ఎంత తీసుకున్నారు? ఒక్కొక్క దేనారం తీసుకున్నారు. 12 గంటలకు మధ్యాహ్నం వచ్చిన వారు ఒక్కొక్క దేనారం, 3 గంటలకు వచ్చిన వారు ఒక్కొక్క దేనారమే, 5 గంటలకు వచ్చిన వారు కూడా ఒక్కొక్క దేనారమే. అంటే ఏంటిది? ఒకరేమో 12 గంటలు పనిచేసినారు, మరొకరు 9 గంటలు పనిచేసినారు ఒక గుంపు, మరికొందరు 6 గంటలు పనిచేసినారు, మరి ఒక గుంపు 3 గంటలు పనిచేసినారు, మరి ఒక గుంపు 1 గంట పనిచేసినారు. అంటే 12 గంటలు పనిచేసిన వారికి 1 దేనారము, 1 గంట పనిచేసిన వారికి కూడా 1 దేనారం. ఎంత అన్యాయం అనిపిస్తుంది మనకు. కానీ దేవుళ్ళ అన్యాయము లేదు, దేవుడు అన్యాయస్తుడు. ఈ 6 గంటలకు వచ్చిన వారికి వాళ్ళకి సమస్య ఎప్పుడు ప్రారంభమైందంటే, 12 గంటలు పనిచేసిన 1 దేనారం ఇచ్చినాడు, చివరికి వచ్చి 1 గంట పనిచేసిన యజమానుడు 1 దేనారం వారికి ఇచ్చినాడు. అంటే మేము మరి 1 గంట మాత్రమే పనిచేసినను, మేము పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానముగా చేస్తివే అని ఆ ఇంటి యజమాని మీద వారు సణువుకొని, తప్పకుండా సణుగుతారు కదా. ఇక్కడ అన్యాయం జరిగిందని మనకు అనిపిస్తుంది, కానీ అన్యాయం ఏమీ చేయలేదు. ఆయన అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు 13వ వచనం, వారిలో ఒకరిని చూచే స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదు. అన్యాయం ఎలా చేశాను? నీతో గొడవడి ఏం చేసినాను? ఉదయం 6 గంటలకు గొడవడి ఏం చేసినాను? ఎంత ఇస్తానన్నాను నీకు? 1 దేనారం ఇస్తానన్నాను, ఇచ్చినానా లేదా? మరి నాకు ఇష్టమైంది, కడపట్టి వచ్చిన వారికి కూడా నేను 1 దేనారం ఇవ్వాలని నాకు ఇష్టమైంది. సొమ్మెవరిది? యజమాని ఇష్టం. ఆయన 1 దేనారం 12 గంటలు పని చేసిన వాడికి ఇస్తున్నాడు 1 దేనారం, 9 గంటలు పని చేసిన వాడికి ఇస్తున్నాడు, 6 గంటలు పని చేసిన 1 దేనారం ఇచ్చినాడు, 3 గంటలు పని చేసిన వాడికి 1 దేనారం ఇస్తున్నాడు, చివరికి వచ్చిన 5 గంటలకు వచ్చిన ఒక్కటే గంట పని చేసిన వాడికి కూడా 1 దేనారం ఇస్తున్నాడు. దాంట్లో అన్యాయం ఏముంది? ఎందుకంటే ఆయన ఒడబడిక ప్రకారం 1 దేనారమే ఒప్పుకున్నాడు, 1 దినం వేతనం. కానీ చివరిగా వచ్చిన వారికి 1 గంట పని చేసినప్పుడు 1 దేనారం ఇవ్వడం, అది యజమానికి ఇష్టము అయింది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుదురు, మొదటి వారు కడపటి వారు. అంటే దీని అర్థం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ద ఫస్ట్ విల్ బికమ్ లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బికమ్ ఫస్ట్. అంటే యేసు ప్రభు తన పరలోక రాజ్యానికి ప్రతి ఆత్మను కూడా చేర్చుకోవాలని, చివరి గడియ వరకు కూడా ప్రతి ఒక్కరూ పరలోకంలో చేరుకోవాలి. ఏ ఆత్మ కూడా నశించడము దేవుని చిత్తము కాదు. అందుకే
చివరిగా వచ్చేవారు, మొదటి వచ్చేవారు పొందిన ఆశీర్వాదంతో సమంగా వారు పొందుకుంటున్నారు. మనం చూసినప్పుడు మన మధ్యలోనే మొన్న బాప్తీసం తీసుకున్నారు, ప్రభు తోటి తిరిగినారు. మనం ఎన్ని సంవత్సరాలు అయింది యేసు ప్రభువులో ఉన్నాము, రక్షణ పొందుకున్నాం. వారిని చూసినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే మనకు ఇన్ని సంవత్సరాల నుండి ఇచ్చిన ఆశీర్వాదము వారికి కొద్ది కాలంలోనే ఇచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి అన్యాయం లేదు, పైగా ఆయనకు జాలి గల హృదయం, కనికరం గల హృదయం. ఆయన కనికరిస్తాడని వాక్యంలో ఉంది. మీరు రోమిలో రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి, 9:18 చదువుతున్నాను. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించు, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఇలాగ చేస్తేవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను గపరచుటకు తన ప్రభావం చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనములకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతంతో సహించిననేమి. దేవుడు నీకు పనిస్తే పనివాడు జీతానికి పాత్ర. నీవు ఇతరులతో పోల్చుకునే అవసరము లే. నీకు దేవుడు ఏదైనా పనిస్తే ఆయన ద్రాక్ష తోటలో నిన్ను పిలుచుకున్నాడు. నీకు ముందే పిలుపు వచ్చింది, కొందరికి చివరికి పిలుపు వచ్చింది. వీరందరూ కూడా పిలుపుకు లోనైన వారే. వీరందరూ కూడా సమంగా దేవుడు వేతనం ఇస్తున్నాడు, నీది నీకు ఇస్తున్నాడు. వారికి ఎంత ఇస్తున్నాడో ఆయన చిత్తం, ఆయన యజమానుడు, ఆయన అన్నిటి మీద ఆయనకు మరి అధికారం ఉంది, సర్వాధికారి. కనుక సణుగకుండా విసుగకుండా దేవునికి అప్పగించిన బాధ్యతలు నీవు చేస్తూనే ఉండాలి. చూడండి, ఇక్కడ పనివారిలో సణుగుడు ఎక్కువ ఉన్నది, యజమానులు అన్యాయం ఏమీ లేదు. యజమానుడు ఒడబడి చేసినాడు, ఒక్క దేనారం ఇస్తానని 12 గంటలు పనిచేస్తే ఒక్క దేనారం ఇచ్చినాడు. ఆ యజమానికి 9 గంటలు 6 గంటలు 3 గంటలు 1 గంట పనిచేసిన వారి మీద కనికరం వచ్చింది. ఆయన జాలి గలవాడు, ఔదార్యం గల యజమానుడు. సొమ్ము ఆయనది, ఆయన సొమ్ము ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక్క దేనారం అందరికీ ఒకే రీతిగా ఇచ్చినాడు. దానిలో సణిగే అవసరము లేదు, ఎందుకంటే వారికి ఏదైతే మాట్లాడుకున్నారో అన్యాయం ఏమీ జరగలేదు. ఒక దేనాన్ని మాట్లాడి ఒక దేనాన్ని ఇచ్చేసినాడు. దేవునికి ఏమి ఇచ్చినాడో దాంతో నీవేం చేయాలి? సేవ చేయాలి, దేవుని మహిమపరచాలి. నీకెంత ఇచ్చాడు అంత. దేవుడు నీకే అన్యాయం చేయడు, సర్వశక్తుడు. అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. యూ కెన్ నెవర్ డూ ఇన్జస్టిస్. ఎప్పుడు చేయడం అన్యాయం. అందరికీ ఒకే ఆత్మను ఏకరీతిగా ఇచ్చినాడు, పరిశుద్ధాత్మను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చప్పలతో దేవుని స్తుతిద్దాం. మరి ఆయన ఏ పక్షపాతం లేదు. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను, అది ఎవరైనా కానీ అడుగు ప్రతి వారికి ఇవ్వబడును. ఏకరీతిగా ఇస్తున్నాడు. ఒక దేనారం ఏ విధంగా ఈ కూలివారు నానా గంటల్లో వచ్చిన వారికి ఒకే రీతిగా ఇస్తున్నాడు, అలాగే ఏ పక్షపాతం లేకుండా రక్షణ అనుగ్రహిస్తున్నాడు. రక్షణ అనుగ్రహిస్తున్నాడు. కొందరు అంటారు మేము పుట్టుకతుండే క్రైస్తవులమ్మా. చూడండి ఎంత గర్వం కదా, పుట్టుకతుండే. అదేమి లేకుండా క్రొత్తగా మారు మనసు పొందిన వారు, వారి సంతోషం రక్షణ పొంది ఒక గంట అయిందో లేదో నాకు అనిపిస్తుంది పరలోకంలో ఎవరి గురించి ఎక్కువ సంతోషం, క్రొత్త మారు మనసు పొందినారు. చూడండి దేవుడు వారికి ఎంత సంతోషం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఏకరీతిగా మరి దేవుడు అనుగ్రహిస్తాడు. రక్షణ నువ్వు పొందుకునేది నువ్వేం దాని కొరకు ప్రయాసపడలేదు. ఎప్పుడైనా ఆలోచించినావా? దేవుడు ఉచితముగా తన కృప ద్వారా నీకేమిచ్చినాడు? రక్షణ. కత్తుల మీద సాము చేసినావా? లేకుంటే నీళ్ళలో మునిగి తేలినావా? నిప్పుల మీద నడిచినావా? ఏమి చేసినావు? దేవుడు ఉచితంగా నువ్వు పొందినావు ఈ రక్షణ కార్యాన్ని. ఉచితంగా కేవలము దేవుని యొక్క మహా కృప ద్వారా. కృప. అప్పుడు నీవు ఎంత సంతోషంగా ఉండాలి కదా. నీకు వ్యసనము అవసరం లేదు,
ఆయన కనికరించే వారిని కనికరిస్తాడు. మీరు తప్పిపోయిన కుమారుని గురించి చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? సడుగుతున్నాడు అనమాట. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినాడనే సంతోషం పెద్ద కుమారునికి లేదు. ఎందుకంటే పోల్చుకుంటున్నాడు. అరే వీడు సొమ్మంతా నాశనం చేసి వేషలతో సాంగత్యం చేసి తండ్రి ఆస్తి అంతా పాడు చేసి తిరిగి వస్తే ఈ తండ్రికి ఇంత సంతోషమా? ఏం చేస్తున్నాడు? అతని శుద్ధి చేస్తున్నాడు, ప్రశస్త వస్త్రం ఇస్తున్నాడు, చేతికి బంగారు ఉంగరం పెడుతున్నాడు, పాదాలకు చెప్పులు తొడిగిస్తున్నాడు, క్రొవ్విన దూడను వధిస్తున్నాడు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరమా? వీడు డబ్బు పాడు చేసిన వాడు, ఇల్లు వదిలిపెట్టిపోయిన వాడు, తండ్రి మాట వినని వాడు సనుగుతున్నాడు. పెద్ద కుమారుడు అంటున్నాడు, 29 నుండి చదువుతాం. పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూను ఒక మేకపిల్లైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించి. ఇదేం న్యాయం? ఇదేం న్యాయం? న్యాయం ఉందా దేవునికి? ఈ తండ్రికి న్యాయం ఉందా? అరే ఇంట్లో చక్కగా ఉండేవాడు, ఏ ఆస్తి పాడు చేయకుండా తండ్రి చెప్పినట్టు విని తండ్రితోనే ఉండి సన్మార్గంలో ఉండే కుమారుడు ఉండంగా తప్పిపోయి ఆస్తినంత వేషలతో మరి సాంగత్యం చేసి పాడు చేసి తిరిగి వచ్చిన ఈ కుమారుని చూడగానే తండ్రి క్రొవ్విన దూడంగా వధించడం ఏంటి? ప్రశస్త వస్త్రాలు వేయడం ఏంటి? వానికి పాదాలకు చెప్పులు ఇవ్వడం, గొప్ప విందు ఏర్పాటు చేయడం. ఎందుకు ఇంత సంతోషం? ఎప్పుడు నేనుంటే నీకు సంతోషం లేదా? నేను 24 గంటలు ఉన్నాను, ఎంత భద్రంగా నువ్వు చెప్పిన మాట వింటూ ఇల్లంతా చక్కగా చూసుకుంటూ నేనున్నది నీకు సంతోషం లేదు. నువ్వు ఒక్క మేక పిల్లనైనా ఎప్పుడన్నా ఇచ్చావా? ఇప్పుడు క్రొవ్విన దూడను నీవు వధిస్తున్నావు. అప్పుడు తండ్రి జవాబిస్తాడు, 31వ వచనం. అందుకు అతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. ఎంత మంచి మాట! ఆయనకున్నవన్నీ కూడా, దేవునికి ఉన్నవన్నీ కూడా నీవే. మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. అయ్యో నువ్వెందుకు ఇలా సణుగుతున్నావు నాన్న? పెద్ద కొడుక సణుగకు. ఈ తమ్ముడు పాడైపోయి నశించిపోయి తిరిగి మంచి మార్గంలోకి వచ్చాడు, ఇంటికి చేరినాడు. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికాను. కడపటి వారు మొదటి వారు అవుదురు, మొదటి వారు కడపటి వారు అవుదురు. అంటే ఎవ్వరికి మనం ఈ లోకంలో రక్షణ గురించి కానీ, దేవుని కృప గురించి కానీ, దేవుని ప్రేమ విషయం కానీ తీర్పు తీర్చడానికి మనం వీలుగా దేవుడు కనికరిస్తాడు, కరుణిస్తాడు. ఎవరిని కరుణిస్తాడో, ఎవరిని కనికరిస్తాడో మనం చెప్పలేం. నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవుడు, ఎవరిని కూడా నువ్వు చిన్న చూపు చూడలేవు. వీడింతే, వీడు నాశనం అవుతాడు, వీడు రక్షింపబడు కాదు. దేవుడు సందర్శిస్తే ఒక్క రెప్పు పాటలో రక్షణ మార్గానికి రావచ్చు. దేవునికి స్తోత్రం. భర్త మారడని నువ్వు అనుకుంటున్నావు, త్రాగుతున్నాడు, తప్పదాగుతున్నాడు, ఎలా మారుతాడు? అంత సమయం అంతా అయిపోయింది, ఈ ముసలితనంలో వీడు ఎట్లా మారుతాడని అనుకుంటాం మేము. కానీ ఆ ఉపమానంలో చివరికి 5 గంటలు వచ్చిన వారికి కూడా 1 దేనారము లభించింది. దైవాశీర్వాదము తప్పకుండా, మరి ఏ పక్షపాతం లేకుండా దేవుడు కనికరిస్తే లభిస్తుంది. వాక్యంలో మీరు చూడండి, మత్తయి సువార్త 21:31. యేసు ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి అంటున్నాడు, మీరు చాలా సంవత్సరాల నీతిమంతులని ధర్మశాస్త్రం అంతా కంటపాటు వచ్చాయని, తూచా తప్పకుండా వాటిని పాటిస్తున్నారని చాలా అహంకరిస్తున్నారు. కానీ సుంకర్లు, వేశ్యల్లో మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ దేవుని కనికరం తప్ప ఏంటి? మరి దేవుని పరలోక రాజ్యంలో సుంకర్లు అంటే పాపులు, వేశ్యలు అంటే మీకు తెలుసు పాపిష్యులు. మీరు ఎలాగో పరలోక రాజ్యం పరిశుద్ధ పట్టణానికి ఎలా వెళ్తారు? వారు ప్రభువును అంగీకరించినారు. వాక్యం వినగానే వారి హృదయంలోకి ప్రభువును అంగీకరించినారు. పాతవి గతించను, సమస్తము క్రొత్తమాయను. వారు మారు మనసు పొందడం లేదు, వీరు మారు మనసు పొందినారు. వారు మొదటి వారు, వీరు కడపటి వారు.
కానీ కడపటి వారైన సుంకరులు వేశ్యలు మొదటిగా పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. యోగ్యత లేని నీకు ఎంత కృప నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఎంత సేవ చేసినా కానీ పరిశుద్ధ గ్రంథంలో శిష్యులు అంటారు, మేము నిష్ప్రయోజనమైన దేవుని సేవకులం. అంత చేసి అన్ని అద్భుతాలు చేసి ఎన్నెన్నో కార్యాలు దేవుని కొరకు చేసి పౌలు భక్తులు అంటారు, నేను ఏమై ఉన్నానో కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. అంటే దేవుని ఉచితమైన కృపను ఎంతగా మనం అనుభవిస్తున్నాం. ఈ ఉపమానంలో మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనము అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నీ అది మనం ఆర్జించినవే కావు, నువ్వు ప్రయాసపడ్డవి కావు. చాలా ప్రార్థన చేసినాను, చాలా ఉపవాసం పడినాను, కష్టపడి సంఘాన్ని కట్టినాను చెప్పడానికి వీలు కాదు. ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది, మన సంఘ పరిస్థితి లేక మన కుటుంబాల పరిస్థితి అంటే అది ఎవరి దయ? అది దేవుని దయ. మనం ఎవరి దయ పొందిన వారం? దేవుని దయ. దేవుని దయ, దేవుని కనికరము పొందినవారు. అంటే ఈ ఉపమానంలో ఒకటి నేర్చుకోవాలి, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు గెట్ బ్యాక్ టు గాడ్. ఇట్స్ నెవర్ టూ లేట్. కొన్నిసార్లు అనుకుంటాం అంతా అయిపోయిందిలే, ఈ ముసలితనంలో ఎందుకు రక్షణ, ఎందుకు బాప్తీసం. లేకుంటే కొందరు అనుకుంటాం అంత అయిపోయినగా ముసలితనంలో ఒక్కసారి మునిగి తేలుతాను, పరలోకానికి టికెట్ దొరుకుతుంది. అలాగనుకోవద్దు, ఇలాగనుకోవద్దు. దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలాగే మనము నమ్మాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు నిరాశలో ఉంటే, చివరి దశలో ఉన్నాను, నాకు పరిశుద్ధాత్మ వస్తుందా, దేవుడు ఇస్తాడా? చివరి దశలో ఉన్నాను, దేవుడు నన్ను కనికరిస్తాడా? చివరి దశలో ఉన్నా, ఇంకో కొన్ని నాళ్ళైతే నేను మట్టికి బాలవుతాను, నాకు నిత్యరాజ్యం ఉందా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని కృపను కనికరాన్ని నీ జీవితం మీదకి దింపుకుంటావు. ఒకవేళ కడపటి వాడుగా ఉన్నావేమో, ఇప్పుడు కడపటి దానిగా ఉన్నావేమో, నిన్ను మొదటి దానిగా మొదటి వాడిగా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవునిలో మన నమ్మకం ఉండాలి. ప్రతివాని పని పరిశీలించే దేవుడు ప్రతివానికి తగిన జీతము ఇస్తాడు. హల్లెలూయా. నీకు శ్రమకు తగిన ఫలితము దేవుని దగ్గర ఉన్నది. ప్రతివాని జీతం పట్టుకొని ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నిరాశపడే అవసరం లేదు, ఇతరులతో పోల్చుకొని నువ్వు సనిగే అవసరం లేదు, బాధపడి కృంగిపోయే అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు చక్కగా ఏం చేయాలి? వాడుకోవాలి. మరి కొందరికి 5 ఇచ్చినాడు, కొందరికి 2 ఇచ్చినాడు, కొందరికి ఒకరికి 1 ఇచ్చినాడు. ఈరోజు దేవుడు తన ద్రాక్ష తోటలో, యేసు ప్రభు యజమానుడు తన ద్రాక్ష తోటలో నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా పని ఇచ్చినాడు. మనం అందరం పనివారం. హల్లెలూయా చెప్తారా? ఒక్కొక్క పని కలిగి ఉన్నాం మనం. నీకు ఏ పని ఉందో ఆ పని చేయాలి. తోటలో పాడాలి, పాడాలి, ప్రార్థన, నడిపేయడమా నడిపేయడం, వాయిద్యాలు వాయించడం, వాయిద్యం, అదొక పని. ద్రాక్ష తోటలో యజమానుడు నేను ఏం చేసినాడు పనికి తెలుసుకున్నాడు. నీ జీతం తప్పకుండా న్యాయంతో ఇస్తాడు నీకు. ఆయన ఫలం ఇచ్చే దేవుడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 15:58 ఒక మాట చూడండి. 57 అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. హల్లెలూయా. స్థిరంగా ఉండాలండి. నువ్వు చేసే ఏ ప్రయాసం వ్యర్థం కాదు, ఏ ప్రయాసం వ్యర్థం కాదు. నువ్వు కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, కౌన్సిలింగ్ చేస్తే వ్యర్థం కాదు. ఆయన తోటలో పని కలిగి ఉన్నావు. నీవు ఒకవేళ ముందుగానే నిన్ను పిలిచినాడు. కొందరు సేవకులు అంటారు, ఎన్ని సంవత్సరాల నుండి మేము సేవ చేస్తున్నాం, వీళ్ళు మొన్న వచ్చి ఇంత పెద్దగా అయిపోయినారు. అది నీకు అనవసరం. నిన్ను దేవుడు ఏ స్థానంలో పిలిచినాడో, ఏ పిలుపుతో పిలిచినాడో ఆ పిలుపుకు తగినట్టు నీవు జీవించాలి. దేవుని స్తోత్రం. నీవు ఇతరులతో పోల్చుకునే అవసరమే లేదు. నీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. అందుకే పౌలు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభియందు కొంత మట్టుకు కాదు, అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. మాతో మాట్లాడినావు నాయన. ఏ యోగ్యత లేని అనర్హులం నాయన, నీ కృపకు అపాత్రులం అయినా ఎంత కనికరం, ఎంత కరుణ. చివరిగా వచ్చిన వారు ప్రభువా అయినను ఒకే రీతిగా పరిశుద్ధాత్మను, శక్తిని, కృపను, కనికరాన్ని, ప్రేమను మాకు ఏ పక్షపాతం లేకుండా మాకు అనుగ్రహించిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం. మేము కడపటి వారం అయినను మమ్మల్ని మొదటి వారిగా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. పాపులము, నీచులము నాయన, సుంకరులు, వేశ్యల వంటి వారం అయినను ప్రభు నీ కనికరం ఎంతగా ఉండి మమ్మల్ని మొదటి వారిగా పిలుచుకున్నావు తండ్రి నీకు స్తోత్రం. నువ్వు ఆనాడు పలికినావు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని. మేము అహంకరించడానికి ఏమాత్రము మంచితనం మాలో లేదు ప్రభువా. కేవలం నీ యొక్క కృపని. ఆనాడు తండ్రి 12 గంటలు పనిచేసిన వారు, 9 గంటలు పనిచేసిన వారు ఉన్నారు, 6 గంటలు, 3 గంటలు, 1 గంట పనిచేసిన వారిని కూడా ఏకరీతిగా ఒకే దేనారము ఎలాగో నువ్వు పంచి ఇచ్చినావు. నీ కృపను మేము అనుభవిస్తున్నాం. మాకు మేము ఇచ్చిన తలాంతులను వాడుకోవడానికి ఉన్న జ్ఞానం మాకు దయచేయండి. ద్రాక్ష తోటలో చక్కగా పనిచేయడానికి కృప దయచేయండి. నువ్వు మాకు ఇచ్చిన పనిని మేము కడమట్టుకు దాన్ని ప్రయాసపడి చక్కగా నెరవేర్చడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థం కాదని, మేము కదలని వారుగా ఉండాలని, స్థిరులుగా ఉండాలని, ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని మాకు బోధించినావు తండ్రి నీకు స్తోత్రం. ఇతరులతో పోల్చుకోవడం కానీ, సనగడం కానీ, నిరాశ చెందడం కానీ కాకుండా మమ్మల్ని ఏ పిలుపుతో నువ్వు పిలిచినావో ఆ పిలుపుకు మేము లోబడటకు సహాయం దయచేయండి. పిలిచిన వాడు నువ్వు నమ్మదగిన దేవుడు అని, నిన్ను వెంబడించడానికి, నీ మాట వినడానికి, విధేయత చూపెట్టడానికి సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఫలం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు
ప్రభువా